వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ సైకోసెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం నేను వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, వయాగ్రా ఈ పేరు వినగానే అమ్మో వయాగ్రా అనేవాళ్ళు ఉంటారు, ఆహా వయాగ్రా అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దానికి రీప్లేస్ వచ్చేసింది, వయాగ్రా వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇది చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళలో. దానికోసం వాడితే ఇంకా వేరే వేరే డిసీజులు వస్తున్నాయంటారు. సో ఈ ఈడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వయాగ్రా రీప్లేస్ ట్రీట్మెంట్ ఏంటండి? సో ముందు కాలంలో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఈ పురుషాంగ స్తంభన లోపాలు అనగానే మనము వయాగ్రాకి వెళ్ళిపోయేవాళ్ళం. అది ఈ 90sలో స్టార్ట్ అయిన తర్వాత ఈ వయాగ్రాస్ చూయిన్ గమ్ బయట వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చూయిన్ గమ్ లాగా వాడటం అలాగా చేసేవాళ్ళు. సో ఫైనలీ ఏమైంది అంటే వయాగ్రా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో దాన్ని FDA కొద్దిగా బ్యాన్ చేసింది. అంటే ఓన్లీ ప్రిస్క్రిప్షనల్ డ్రగ్ లాగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి అన్నట్టు చేసేసారు. సో దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు కొత్తగా షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి షాక్ వేవ్ థెరపీ అనేది వచ్చింది. దాంతో కొద్ది గొప్ప మనం వయాగ్రా పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి వయాగ్రా బారిన పడకుండా మనం షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ వయాగ్రాకి సంబంధించి ఫస్ట్ చాలా మంది 25 mg వాడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ తర్వాత డోస్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎక్కువ వాడితే పూర్తిగా అసలు అంగస్తంభన సమస్య వచ్చే విధంగా ఉంటుందా? అంటే ఇప్పుడు వయాగ్రాలు చాలా రకాలు ఉన్నాయండి. బేసిక్గా మనం మార్కెట్లో దొరికే వయాగ్రా కాంపోనెంట్స్ ఏంటి అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సిల్డినాఫిల్ అని, టెడలాఫిల్ అని, అవినాఫిల్ అని, అసినాఫిల్ అని, వర్డినాఫిల్ అని ఇలాంటివి PDFE ఇన్హిబిటర్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయంటే అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపచేసి బ్లడ్ సప్లై అనేది పెంచుతాయి ట్రాన్సియంట్గా. అంటే వేసుకున్న ఒక గంట నుంచి కొన్ని కాంపోనెంట్స్ ఒక 4 hours వరకు అంగస్తంభనని ప్రేరేపిస్తాయి. సో ఇవి వాడటం వల్ల ఇప్పుడు ఫస్ట్లో చిన్న డోస్కే వాళ్ళకి రెస్పాన్స్ వచ్చేది. తర్వాత ఏం చేస్తాడు, ఆ అబ్బాయికి తెలిసింది ఇది రెస్పాన్స్ వస్తుందని ఆబ్వియస్గా వాళ్ళు డోస్ పెంచుకుంటారు. మీరు అన్నట్టు ఫస్ట్ 25 వాడి తర్వాత 50కి వెళ్ళి 50 నుంచి 100కి వెళ్ళి 100 నుంచి అమ్మో దీనికన్నా పెద్ద మాత్రం లేదు అని ఆపేసి తర్వాత నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళే డైరెక్ట్ మెడికల్ స్టోర్ పోయి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ స్టోర్లో అవి అవైలబుల్ ఉంటాయి. 25 mg ఫస్ట్ తీసుకొని అంటే ఒక 4 hours బాగా ఉంటదేమో అడిక్షన్స్ అనేసి తర్వాత 8 hours కావాలనుకుని 50కి వెళ్తారు. అంటే డ్యూరేషన్ పెరగదు యాక్చువల్గా. డోస్ పెంచితే ఎరెక్షన్ డ్యూరేషన్ అనేది పెరగదండి. కాకపోతే వాళ్ళకి ఎరెక్షన్ రానటివి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈవెన్ హైయెస్ట్ డోస్కి వెళ్ళినా కానీ ఎరెక్షన్ రాకుండా కూడా అవకాశాలు ఉంటాయి. ఇవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగం. ఓకే, అంటే డోస్ మరి ఎక్కువైనా ఎరెక్షన్స్ రావు. ఓకే. కొంతమంది రెగ్యులర్ గా వేసుకునే వాళ్ళకి కూడా ఎరెక్షన్స్ ఉంటావు. ఓకే, ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ మనం చదివాం సార్, అంటే చాలా వార్తల్లో కూడా వచ్చాయి. ఒక ఏజ్డ్ పర్సన్ వయాగ్రా డోస్ తీసుకొని ఎక్కువ తీసుకొని హార్ట్ అటాక్ వచ్చింది అంటుంటారు. సో అసలు ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు? ఇవి అసలు ఎవరు వాడకూడదా? అంటే ఈ సిల్డినాఫిల్తో ఈ వయాగ్రా అనుకున్నాం కదా, వీటితో మెయిన్ ప్రాబ్లమే హార్ట్కి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇవి రక్తనాళాల మీద పనిచేస్తాయి. తయారు చేసిందే దానికోసం. యాక్చువల్లీ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సిల్డినాఫిల్ వేస్తే హైపర్ టెన్షన్ తగ్గేది అన్నట్టు యూస్ చేసేవాళ్ళు, అంటే రెగ్యులర్ మెడికేషన్ లాగా. కానీ ఇప్పుడు ఆ డోసులు మారాయి, ఆ స్ట్రెంగ్త్ మారింది, దాని యూసేజ్ మారింది. సో మనం దీనికి యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ కన్సీల్డ్ హార్ట్ అటాక్లు MIలు కానీ ఉంటే దాన్ని ప్రొవోక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఒకవేళ ఏదైనా ఇట్లాంటి ఈడీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం. సో అంగస్తంభన సమస్యకు సంబంధించి వాళ్ళంతకు వాళ్ళు డయాగ్నోస్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి, అట్లా వాళ్ళు ఫస్ట్లోనే ఇది ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకున్నారు. టాబ్లెట్ వరకు వెళ్లకుండా ముందుగా మీ దగ్గరికి వస్తే షాక్ వేవ్ ద్వారా చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయండి. మీరు అంటే ఎర్లీగా వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని అంటే తనకు అరే నేను కోరికలు ఉన్న అంగస్తంభన రావటం లేదు అని రియలైజ్ అయ్యి ఒక డాక్టర్ గారిని అప్రోచ్ అయితే వాళ్ళు ఆబ్వియస్గా సింపుల్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి, అంటే వాళ్ళకి అంగం అనాటమికల్గా కరెక్ట్గానే ఉందా అవి చూసుకునేసి సింపుల్ టెస్ట్లు అంటే హార్మోనల్ టెస్ట్లు ఏమన్నా లోపాలు ఉన్నాయా చూసుకునేసి
షాక్ వేవ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ డోస్ పెంచి వయాగ్రాలు వాడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా ట్రీట్ చేయొచ్చు అండి? సో ఇప్పుడు ఒక్కసారి వయాగ్రా వాడితే లైఫ్ టైంలో ఒక్కసారి వయాగ్రా వాడితే దెర్ ఇస్ అ చేంజెస్, అంటే లోపల చేంజెస్ అనేవి జరుగుతాయి. సో వాళ్ళని పూర్తిగా వయాగ్రా నుంచి తీసేయలేం, కానీ బట్ డోసెస్ తగ్గించవచ్చు, రెస్పాన్స్ని ఇంప్రవైజ్ చేయొచ్చు ఓకే ఈ షాక్ వేవ్ థెరపీతో. ఈ షాక్ వేవ్ థెరపీకి దీనికి తేడా ఏంటి అంటే, మన వయాగ్రాకి షాక్ వేవ్ థెరపీకి ఈ డ్రగ్ ట్రాన్సియంట్గా పనిచేస్తుంది, అంటే చాలా తక్కువ టైం పనిచేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎన్ని రోజులు తీసుకుంటే మరి ఈడీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అండి? యాక్చువల్ వాళ్ళ డిజార్డర్ని బట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎంత మోతాదులో ఉంది, ఎక్కువ ఉంటే ఎక్కువ సిట్టింగ్లు ఇవ్వటము, లేకపోతే చాలా మైల్డ్ నుంచి ఉంటే 8 నుంచి 12 సిట్టింగ్స్ వరకు సరిపోతుంది. ఓకే, అంటే వీక్లీ వన్స్ ఇస్తారా సిట్టింగ్? అది యూజువలీ కొంతమందికి వీక్లీ వన్స్ ఇస్తాం. వీక్లీ వన్స్ ఎందుకు ఇస్తాము అంటే, యూజువలీ ఈ షాక్ వేవ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అని చెప్పాను కదా, ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే ఇచ్చిన వెంటనే అంగస్తమనం అనేది రాదు. సో వాళ్ళలో ఆ టిష్యూ జనరేషన్ అయ్యి రక్తనాళాలు ఇంప్రూవ్ అవడానికి మినిమం 3 to 4 వీక్స్ పడుతుంది. సో మనం త్వరగా ఇచ్చి పంపించేస్తే వాళ్ళు ఎరెక్షన్స్ రాలేదని ఇబ్బంది పడకూడదు కదా, సో అందుకని నేను డివైడ్ చేస్తాను. యూజువల్లీ రోజు కూడా షాక్ వేవ్ తీసుకోవచ్చు, యాక్చువల్లీ రోజు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ డెవలప్మెంట్ చాలా లేట్గా ఉంటుంది. సో నాకు ఇన్పుట్ ఇస్తారు, పేషెంట్ ఎరెక్షన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి నాకు కమ్యూనికేషన్ ఉంటుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అన్న థాట్తో మనం వీక్లీ వన్స్ పెడతాం. బట్ వీ కెన్ అడ్జస్ట్ దట్, అంటే వీక్లీ ట్వైస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వీక్లీ వన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ షాక్ వేవ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది అంటే పేరులోనే మంచి షాక్ ఉంది ఇది. సో ఈ షాక్ వేవ్ ఏంటి అంటే, బేసిక్గా ముందు ఆర్థోపెడిషియన్స్ అంటే ఎముకల డాక్టర్లు ఎముకలలో పెయిన్ని తగ్గించడానికి ఇన్స్ట్రుమెంటేషన్ చేశారు. దాన్ని చిన్నగా లో ఇంటెన్సిటీని లో చేసి ఎక్స్ట్రా కార్పోరియల్ చేసి దాని హెడ్జెస్ మార్చి దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఉపయోగపడేటట్టు చేశారు. బేసిక్గా పనిచేసే విధానం ఒకటే, దాంట్లో సైంటిఫిక్ రీజన్ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడమే. సో అది దీనికి పనిచేస్తుంది కాబట్టి మనం దీనికి మొత్తానికి దేనికో పనిచేసేది దేనికో వర్కౌట్ అవుతూ ఉన్నాయి. వయాగ్రా కూడా అంతే, దేనికో చేశారు, దేనికో ఉపయోగపడింది. ఇది కూడా అంతే, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు ఇందులో. కరెక్ట్గా అన్నారు. మనం కనుక్కునింది ఒకదానికి, పనిచేసేది ఒకదానికి. ఇది దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా నిల్ అండి, అసలు నిల్ అనే చెప్పచ్చు. ఓకే, సక్సెస్ రేట్ ఎట్లా ఉంది సార్ మన ట్రీట్మెంట్ రేంజ్లో దీనికి సంబంధించి? నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా ఎర్లీగా ఉంటారు, వాళ్ళకి నా వీడియోస్ ద్వారా అవగాహన ఇచ్చి మరి వస్తుంటారు కాబట్టి వీళ్ళకి 80% పైనే రికవర్ అవుతారు. వితౌట్ ఎనీ మెడికేషన్స్ వాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.